ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి వ్యయస్థానంలో గురువు, లగ్నంలో సూర్యుడు, బుధుడు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. మంగళవారం, బుధవారం, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. లక్ష్మీదేవిని ఆరాధించండి, నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు నీచంలో ఉండి శని యొక్క దృష్టి శుక్రుడి పట్టడం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. అష్టమ స్థానం మీద శని దృష్టి ఉన్నది. అష్టమ స్థానంలో శని ఉన్నారు. అష్టమ స్థానంలో శని తృతీయ స్థానంతో దశమ స్థానం చూస్తున్నారు. దశమాధిపతి నీచంలో ఉన్నారు. కుజుడి యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద, శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద పట్టడం మూలంగా కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా, వృత్తిపరంగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అష్టమ శని అష్ట కష్టాలు పెడుతుంది. అష్టమ శని ఏలినాడి శని కనుక చాలా ఎక్కువ పవర్ఫుల్. అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. సో ఈ శనివారం రోజున కొంచెం శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక చాలా బాగుంటది. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టకండి, వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లగ్నంలోకి సూర్యుడు, బుధుడు ఉండటం మూలంగా ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం అయితే ఉంటది. సంఘంలో గౌరవం పెరిగే అవకాశం అయితే ఉంటది. సింహరాశికి సూర్యుడు లగ్నంలో ఉండటం మూలంగా చెడు ఫలితాల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటది. కానీ మీ వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటది ఎంత పాజిటివ్ గా ఉంటది, ఎంత నెగిటివ్ గా ఉంటది అనేసి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.